రాజుల 2వ పుస్తకం 4:36. జాగ్రత్తనండి. సేవకుని మాటకు విలువిచ్చాడు, సేవకుని మాటను గౌరవించాడండి. సేవకుని మాటను గౌరవించాడంతే. సేవకుని మాట దైవికంగా ఎంచగలిగితే అది మనకు ఆశీర్వాదం. అది గద్దించే విషయంలో అవ్వచ్చు, మనల్ని మందలించే విషయం అవ్వచ్చు, మనల్ని ఆశీర్వదించే విషయంలో అవ్వచ్చు. ఒకే భావం నీకు ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఎవరైనా పుట్టాడు దుఃఖంలో వచ్చారు ఇక్కడికి, నేను ఆరాధన చేస్తా, చూచితివి నా కన్నీటిని తోడచితివే నా యేసయ్యా. బిడ్డా, కన్నీటిలో ఉన్నావా? కష్టాల మధ్యలో ఉండిపోయావా? నీ భర్త నేను అర్థం చేసుకోవట్లేదా? నీ పిల్లలే నీకు మేకులయ్యారా? ఇక చూసుకో, నాగార్జున సాగర్ డ్యాములు ఎత్తినట్టే. ఇక చూసుకో, ఇక డబ్బా ఎత్తి డబ్బా నీడిపోయా అంత ఏడుపు. అవునయ్యా అంటారు. అమ్మా అయ్యా. వర్తమానం, నీ దుఃఖాన్ని దేవుడు చూశాడు, నీ దుఃఖాన్ని దేవుడు తీరుస్తాడు. బాగానే ఉంది స్పందన. అయిపోయిన తర్వాత అయ్యగారు, దేవుడు నాతోనే మళ్ళీ నాతోనే మాట్లాడాడండి. మంచిదమ్మా, సంతోషమమ్మా, ఆనందమమ్మా, హ్యాపీ అమ్మా, హల్లెలూయా అమ్మా. అయిపోయామ్మా. తర్వాత వారం, ఓ మానవా నీ పాపం మానవా. ఏం మానేదయ్యా? ఆ సిస్టరే ఒక వారానికే పాట మారిందిగా, దేవుడు సహాయం చేసేసాడుగా, కన్నీరు తుడిచేసాడుగా, రోగం పోయిందిగా, ఆరోగ్యం వచ్చేసిందిగా, మరలా విడుదల పొందాంగా, మరలా ఉద్యమం వచ్చిందిగా, మరలా యథావిధేయంగా. ఓ మానవ నీ పాపం. ఆరాధన నచ్చలే. అయ్యగారు ఏదో పాపం పాపం పొద్దుత్తమాని పొడుస్తుండు, నచ్చలే. బిడ్డా టీవీ మాను, నీ గుడ్లు పేలుతాయి. మామూ ఇదేం వేసాం, గుడ్లు పేలుతాయా? ఈ ఓ అయ్యో మామూలు దొరికాడు మాకు పాస్టర్, మా ప్రాణం తోటం దొరికాడు అయినా. పోయి ఈయన చేతులు పడ్డాను నేను, ఏసు రక్తం వేసేయం భలే ఓడి దొరికాడయ్యా నాకు, యాస్తోడు దెబ్బ. ఇంకంతే, ఒక 5 నిమిషాలకి తెగులు వచ్చిన కోడి పెట్టలేగా, టస్మీ నోటి పెట్టలేగా, తండ్రి నా ఆత్మని నీకు అప్పగించేసా. నేను అనేది ఏంటంటే, నేను అనుభవించి మాట్లాడుతున్నా. సేవలో నేను వ్యక్తిగతంగా అనుభవించి మాట్లాడుతున్నా. ఇది వ్యక్తిగతంగా స్పృహ కలిగి మాట్లాడుతున్నా. ఇదే వైఖరి చాలా మటుకు 99% విశ్వాసుల్లో అది స్థిరమైపోయింది. అంటే దేవుడు నీ అవసరతను మాట్లాడినప్పుడు, దేవుడు నీ భర్త మాట్లాడి అంతగా స్పందించావో అంతకంటే కూడా నీ పాప విషయంలో స్పందించు. దేవుడు 2 మాట్లాడతాడు, మంచి చెప్తాడు, చెడు చెప్తాడు. మంచి చెప్పినప్పుడు హుషారుగా ఉండి, చెడు చెప్పినప్పుడు ఉసూరుగా ఉంటే కుదరదు. దేవుని మాటే అది దేవుని మాటే. నేను అంటాను, సేవకుని మాట విలువగా ఇస్తే అసలు నీకు మరొక ఆలోచన రాదు. మాస్టర్ గారు నా కోసం వాక్యం చెప్పాడు, ఎవరు చెప్పుకుంటారు నా కోసం, నా గురించే ఈరోజు ప్రసంగం అంతా నా మీద నడిచింది. ఏది అమ్మా, ఏమో రైల్వే ట్రాక్ అని నడవడానికి, లేకపోతే రోడ్డు సైకిల్ తొక్కడానికి నా మీదే నడిచిందని ప్రసంగం అంతా. అటువంటి నడిచే ప్రసంగాలు పనికిరావు సంఘాలు. నేను చెప్తున్నాగా, అటువంటి ప్రసంగాలు చేస్తే మిమ్మల్ని ప్రభు కొరకు కట్టలేను, మిమ్మల్ని క్రీస్తు కొరకు పట్టుకోలేను. అది నాకు తెలిసి సత్యం.
సందర్భాలు బట్టి ప్రసంగాలు చేస్తే దేనికి పనికిరాదు. ఉప్పు లేని కూర ఎంత అంతే సంగతి. ఉప్పు కారం లేని కూర అట్ట అంతే సార్, పక్కన పడేయడమే. నీళ్ళేయి అది దేని పనికిరావు. నేను తెలుసుకున్న సత్యం ఒకటే, దేవుడు మాట్లాడితేనే మనుషుల్లో కదలికలు రానప్పుడు మేము సొంత ప్రయత్నాలు చేస్తే ఏం మారుతారు? మేము సొంత ప్రయత్నాలు చేస్తే మీరు మార్పులు రావండి, రావు. నేను సంఘ కాపరిగా, ఒక ఆత్మీయ తండ్రిగా, సేవకునిగా నీ క్షేమం కోరి, నా ఆస్తి నువ్వే, నా ఆనందం నువ్వే, నా సంతోషం నువ్వే, నా కిరీటం నువ్వే, ఇలా భావించి నేను చెప్పే మాట ఏంటంటే, నేను స్వప్రయోజనం కోసం వాక్యం చెప్పినా అది దేవుని దృష్టిలో జ్ఞానమే. నా సొంత ఆలోచనతో వాక్యం చెప్పినా అది ఫలించదు. నా ఉద్రేకాలు కనపరిచినా అది ఉపయోగపడదు. కానీ దేవుని ఆలోచన మిళితమైందా అది ఎప్పటికైనా నీకు ప్రయోజనమే. సూర్యుని చెప్తున్నాను, అలలేదు చెప్తే బాగుంటుంది. అరవండి కాస్త గట్టిగా. ప్రవహించే నీళ్ళలో ఎత్తనం చేయండి, అది ఏదో ఒక చోట నిలిచి ఫలిస్తుందని బైబిల్ చెప్తుంది. దేవుని ఆలోచన నేను చెప్తున్నానండి. సేవకుడు ఖచ్చితంగా లోపాలని ఖండించాలి. ఆశీర్వాదాల ప్రసంగాలు కోరకండి. ఈరోజు సంఘాలు తప్ప తాళతో నింపడానికి కారణం ఏంటంటే మా అన్ని కూడా బ్లెస్సింగ్ మెసేజ్లే, ఆశీర్వాద వర్తమానాలే, ప్రాస్పర్టీ గాస్పల్, ఆశీర్వాదాలే. ఆశీర్వాదం ఉంది, ఆశీర్వాదం లేదని నేను చెప్పట్లే, బైబిల్ కూడా చెప్పట్లే, ఉంది. ఆశీర్వాదం ఎక్కడ నిలబడుతుందంటే పరిశుద్ధ స్థలంలో నిలబడుతుంది. హల్లెలూయా. యోగ్యమైన జీవితంలో నిలబడుతుంది. లోక 10వ అధ్యాయం 6వ వచనం అంటాడు, సమాధాన పాత్రుడు ఆ ఇంట ఉండని ఎడల సమాధానం మీ వెంట వచ్చేస్తుంది. మేము ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీకు సమాధానం కలుగునుగా పాకమని చెప్పాడు. మేము అలా పలికినప్పుడు, ఆశీర్వదించినప్పుడు, దీవించినప్పుడు వర్ధిల్లుదురుగాక, దీవించబడుదురుగాక, దేవుడు కార్యాచరణగా మేము ఆశీర్వదించి వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదానికి అర్హత కలిగినోడు అక్కడ లేకపోతేనట అది మా వెనక వస్తని బైబిల్ చెప్పింది. కనుక యోగ్యమైన వ్యక్తులకు మనం ఉంటే ఆశీర్వాదాన్ని మనమే స్వాతంత్రం తెచ్చుకుంటాం. ఒక భక్తుడు అన్నాడు, వాచ్మెన్ నీయన దైవజనుడు, ఆశీర్వాదం పెంపుడు కుక్కతో సమానం. పెంపుడు కుక్క ఎలాగైతే ఆ వ్యక్తిని చూస్తే వెనకపడి వస్తుందో ఆశీర్వాదం కూడా నేను అలా వెంబడిస్తుంది. దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే క్రీస్తులో ఉన్న ఆశీర్వాదాలన్నీ మనలో ఉంటాయి. ఎందుకంటే క్రీస్తు మనలో ఉన్నాడు కనుక. నేను మరలా చెబుతున్నాను, సందర్భాన్ని బట్టి ఒక దైవజనుడికి బలిపీఠం నిలబడినప్పుడు ఒకవేళ నీ జీవితంలో జరిగిన సందర్భాన్ని దేవుడు నా నోట ఉంచి మాట్లాడిస్తున్నప్పుడు నువ్వు అన్యదాన్ని ఆలోచించొద్దు, ఒకటే గమనించు, దేవుడు నాతో మాట్లాడుతుంది. నేనంటా కొంచెం బాధగానే ఉంటుంది, కొంచెం కష్టంగా మింగుడు పడదు. కానీ నేనంటాను, వినగా వినగా తినగా తినగా వేము తీయగా మారినట్టుగా ఇటువంటి వర్తమాన ఉపదేశం వినగా 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 మన అంతరంగం దేవుడు కడతాడు. ఆటోటి నీకు తెలియకుండా ఒక పశ్చాత్తాపంతో నేను అట్టా ఉండాలన్న ఆశ, వాంఛ, తపన, కోరిక మీలో రగులుద్దంతే. ఎవడు ఒక చెంబు నీళ్లు పోసి తలస్నానం చేయగలవాడు? చెంబు నీళ్ళతో చేయగల ఉన్నారు అంత జ్ఞానవంతులు ఇక్కడ? టాప్ 10లో పెడతాం వాళ్ళని. చెంబు నీళ్ళతో తలస్నానం చేయగలవా? నాలాంటి వాడికి అయితే కనీసం 2.5 బకెట్లు కావాలి. కొంతమందికి అది కూడా సరిపోదు. ఇక ఏదైనా వాగు ఉంటే బావిలో దూకి కాసి వేదేస్తారు. మునిగి తేలాడితే కానీ ప్రశాంతం ఉండదు. చెంబడి నీళ్ళతో కాలు చేతులు శుభ్రం కడుక్కోలేము. ఎలా తలస్నానం చేయగలము? అంటే బకెట్లు నీళ్ళు అలా అవసరమో దేవుని వాక్యం కూడా దారాలుగా మనం పడతా ఉంటే మనలో ఉన్న మురికి, మనలో ఉన్న మస్టు, మనలో ఉన్న అదంతా కూడా పోద్ది.
నీకు తెలియని స్థలం ఏదో మురికంటుకొని ఉన్న చొక్కాలో కానీ నీ దేహం మీద అది కూడా మారుతుంది. కనుక టైం ఒక అర్ధ గంట వాక్యం వినాలి, ఒక 15 నిమిషాల వాక్యం వినాలి కాదు. బైబిల్ లెక్క ప్రకారం చూస్తే 3 గంటల సేపు వాక్యం వినాలి. ఎటువంటి వాక్యాన్ని బోధించాడు దేవుడు అంటే ప్రజల పాపాలని ఎత్తిపట్టి ఒప్పింపజేశాడు దేవుడు. మీరు నెహెమ్యా గ్రంథం చదవండి. ఇజ్రాయేలు దేవుని ప్రజలు నిలబడి ధర్మశాస్త్రం విని అక్కడ ఆరాధన చేస్తే 6 గంటల సేపు ఓవర్గా ఆ 3+3 6 గంటల సేపు నిలబడి అక్కడ దేవుడు కాడ ఏడిస్తే దేవుడు కనికరించాడు. నేను కోరుకుంటున్నది మనం పరమ పరిశుద్ధులం ఉండలేవు. ఏదో ఒక లోపం అంటుతూనే ఉంటుంది. నేను అనేది ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు శుభ్రం చేసుకో, తప్పేం లేదు. కడుక్కో. అది పేరుకుపోయింది అనుకోండి, మురికి పేరుకుపోయింది అనుకోండి, అది గట్టిపడిపోయింది అనుకోండి, నువ్వు ఎంత రుద్దినా గోకినా జీర్ణ లేకపోతే ఆ శర్మ ఉడేలా చేసినా కూడా ఆ మురికి పోయేటట్టు కనబడదు. దేవుడు మనకి ఇస్తున్న ఆప్షన్. ప్రతి వారం పనులెందుకు, ప్రతి వారం ఒప్పింపజేసేది ఎందుకంటే మనం ఎప్పుడప్పుడు శుభ్రం చేసుకుని మంచిది కదండి. రోజుకు ఒకసారి స్నానం చేతి బాగుంటుందా, వారం ఒకసారి చేతి బాగుంటుందా, లేకపోతే నెలకు ఒకసారి చేతి బాగుంటుందా, సంవత్సరం ఒకసారి చేతి బాగుంటుందా, లేకపోతే జీవితాంతం ఒక్కసారి చేతి బాగుంటుందా? ఆడి దగ్గరికి ఎవడు రాడు, కంపు కొడుతుంది. దేవుని సన్నిధిలో మనం అందుకని వారం కనబడతా మనల్ని ప్రిపేర్ చేసుకుంటా ఉండగలిగితేనే మనం ఆయన రాకడలో ఎత్తబడతాం. నేను కోరుకునేది అది. మిమ్మల్ని డామినేట్ చేస్తే సేవకుడు వచ్చేది ఏమీ లేదు. నీ దుమ్ము లేపితే బలిపెట్టడం వచ్చేది ఏమీ లేదు. పడితే మా దుమ్ము ఆయన లేపుతాడు. అంత భయంతో పనిచేసిన స్థలం బలిపెట్టం. నోటుకు వచ్చింది మాట్లాడడానికి కుదిరే పనులు కాదు ఇక్కడ. ఆయన ఆత్మజ్ఞానంతో మాట్లాడితేనే ఏదైనా సంఘం ప్రయోజనకరంగా మారుద్దన్న ఆశ. దానిని అప్పగించుకొని పనిచేస్తున్నాడు. గెహాజీ ఎలీషా విషయంలో ఎట్లా ఫీల్ అయ్యాడంటే విలువగా ఇచ్చాడు దేవుని మాటగా. అసలు ఎంత మంచోడండి ఇతను. సరే ఈ విషయాలు చెప్తా సార్, గెహాజీ ఎంత మంచోడు అనిపిస్తుంది. అవును, అందరిలో మంచిగా ఉంది, ఎవరు చెడ్డోళ్ళు కాదు. దేవుడు అందరినీ యథార్థవంతులుగా చేశాడట. మనుషుల కల్పితాలకు లోనై మనలో మాయాజాలం, లేనిపోని ఆలోచనలు, ఆ ప్రభావాలు మన జీవితాన్ని భ్రష్టు పట్టించినాయి. కానీ దేవుడు మన యథార్థవంతులుగా చేశాడు. ప్రతి ఒక్కరిని దేవుడు యథార్థవంతుడిగా చేశాడు బైబిల్ చెప్తుంది. ఈ లోక మాయలో చిక్కబడుతున్న మనం అలా చిక్కబడి ఎడపడకుండా ఆయన కృపలో ఒదిగి ఉండాలనే ఆయన శిలువ మీద రక్తం కార్చాడు. అలా రక్తం కార్చి వెళ్ళిపోయి కాముండకుండా సేవకులు ఏర్పాటు చేశాడు. సేవకులు ఏర్పాటు చేసుకుని వదిలేయకుండా సంఘ సహవాసం ఏర్పాటు చేశాడు. సహవాసం ఏర్పాటు వదిలేయకుండా ఒక క్రమం, ఒక నడిపింపు, ఒక పద్ధతి, ఒక విధానం, ఒక ఆలోచన ఇచ్చి సంఘాన్ని కడతా వస్తున్నాడంటే దేవుడు ఎంతగా ప్లాన్ చేస్తున్నాడు మన కొరకు. టార్గెట్ మొత్తం ఒకటే, నువ్వు ఎట్టకేలకు పరలోకం అంటే ఆయన టార్గెట్, ఆయన గురువు ఒకటే, నువ్వు నేను పరలోకం ఉండాలంతే. అలా గురి కలిగి ఆయన పనిచేశాడు 3.5 సంవత్సరాలు. ఆ గురి కలిగే రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆ గురి కలిగే అపోస్తలు ఏర్పాటు చేశాడు, సంఘం ఏర్పాటు చేశాడు, ఒక క్రమం పెట్టాడు. సంఘం ఏర్పాటు చేసి అలా వచ్చి వెళ్ళిపోతున్నావా, ఒక పద్ధతి, పాటలు పాడుతాం, వాక్యం చదువుతాం, ఆరాధన చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఇవన్నీ ఒక క్రమం, ఒక పద్ధతి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ఓవరాల్గా ప్రిపేర్ అయిపోవాలంతే. ఏదో కోళ్ళు దేవుడి చేత పట్టబడాలి, నువ్వు కట్టబడాలి దేవుని ఆలోచన.